పశ్చిమ బెంగాల్లో ఇవాళ రెండో విడత పోలింగ్ ఉత్కంఠగా సాగుతుంది. 7 జిల్లాల పరిధిలోని 142 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ స్థానంపై దేశవ్యాప్త ఉత్కంఠ నెలకొంది. ఆమెకు సవాల్ విసురుతూ ప్రతిపక్ష నేత సువేందు అధికారి బరిలో ఉండటంతో ఈ పోరు అమీతుమీగా మారింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పెద్ద మొత్తంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రచారాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఇక 5 రాష్ట్రాల ఫలితాలపై కాంగ్రెస్ కూడా ఆశలు పెట్టుకుంది. క్షేత్రస్థాయిలో మాత్రం కేరళలో వారికి ఎక్కువ పట్టున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అస్సాంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కేరళలో ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్, తమిళనాడులో డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకే మధ్య హోరాహోరీ పోరు ముగిసింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ఓట్ల చీలికపై సర్వత్రా చర్చ సాగుతుంది. నేడు సాయంత్రం బెంగాల్ పోలింగ్ ముగియగానే దేశవ్యాప్త ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఇవాళ రెండో విడత పోలింగ్ ఉత్కంఠగా సాగుతుంది. 7 జిల్లాల పరిధిలోని 142 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాములు. శాలిని, ఏదైతే ఇవాళ పశ్చిమ బెంగాల్లో చివరి విడత అంటే రెండో విడత ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ నడుస్తుంది. అయితే ముఖ్యంగా దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా పుదుచ్చేరి, అస్సాం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కూడా ఈ రోజుతో ముగుస్తా ఉంది. ఇప్పటికే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వము, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు రేపు రాబోయే ఎన్నికల పై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా భావించాయి. అయితే మూడోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది దేశవ్యాప్తంగా, ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల మీద ఆ ప్రభావం చూపుతుందని చెప్పి అనుకున్నప్పటికీ రాహుల్ గాంధీ నేతృత్వంలో మూడోసారి కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్రకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. కాబట్టి ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, కేరళ ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్రాల్లోని నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొని అనేక హామీలు, సంక్షేమ పథకాల ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినప్పటికీ కూడా ముఖ్యంగా కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. అదేవిధంగా తమిళనాడులో డిఎంకే స్టాలిన్, అదేవిధంగా ఏఐడిఎంకే తో పాటు టీవీకే విజయ్ మధ్యన కొత్త పార్టీ పెట్టి మళ్ళీ ఆయన పోటీ చేయడం వంటి ప్రభావం కూడా అధికారంలో ఉన్న స్టాలిన్ మీద పడుతుందా, నేను ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద పడుతుందా అనేది మాత్రం ఒకసారి చూడాలి. అస్సాంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా కనబడతా ఉంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ మళ్ళీ వర్సెస్ బీజేపీ గానే కనబడతా ఉంది. కేరళలోనే ఈ రోజు రెండోసారి, ఇప్పటికే 2 సార్లు ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పరిపాలిస్తా ఉన్నారు. కాబట్టి అక్కడ కేరళలో సాంప్రదాయ ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా మరి రెండోసారి కూడా కేరళలో సిపిఎం ఆధ్వర్యంలో ఎల్డీఎఫ్ ఏదో పినరయి విజయన్ సీఎం గా ఉన్నాడు. మూడోసారి కూడా పీఠం కైవసం చేసుకోవాలని చెప్పి సిపిఎం ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒకవైపు అయితే
కేరళపై మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా భారీ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పట్టున్న కేరళ కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు అక్కడి నుంచే ఈ రోజు పోటీ చేస్తా ఉన్నారు. గతంలో ఉమెన్ చాందీ ఇదంతా కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి ఇప్పుడు కేరళలో కనుక అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఇక పూర్తిగా దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఇతర మొత్తం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేవలం సౌత్ రాష్ట్రాల్లో చూసుకుంటే కేవలం తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇతర నేతలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేసినప్పటికీ తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలంగాణ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, కొంత ప్రముఖ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆయా రాష్ట్రాల్లో పనిచేశారు. ముఖ్యంగా కేరళలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఎం పినరాయి విజయ్ పట్ల చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయ దుమారానికి దారితీశాయి. కేరళలో సిపిఎం కు పినరాయి విజయ్ ఓటేస్తే బీజేపీ నరేంద్ర మోడీకి వేసినట్టు అని చెప్పి చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వామపక్ష నాయకులు కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిపై మండిపాటు జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలోనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ముఖ్యంగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డిలిమిటేషన్ బిల్లు వంటి అంశాల విషయంలో కూడా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ, అదేవిధంగా తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ వ్యతిరేకత వచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ వైపు కొనసాగుతూ ఉంటే ముఖ్య నాయకులందరూ కూడా అక్కడ ప్రచారం చేసుకోకుండా ఇది ఒక రాజకీయ కుట్ర అని చెప్పి కూడా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అయినా 33% రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణ విషయంలో వీగిపోయింది. తర్వాత డీలిమిటేషన్ బిల్లు కూడా వెనక్కిపోయింది. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ముందు నుంచి చెప్తున్నట్టుగా 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోతే కులంకుశంగా చర్చించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దానికో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్ సమావేశంలో ముందుకు పోతే బాగుందని చెప్పి చూసినట్లయితే ఎన్నికల పోలింగ్ చాలా రసవత్తరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మనం చూసుకుంటే 5 సార్లు ఇప్పటికే మరి మమతా బెనర్జీ సీఎంగా ఉన్నారు. ఈసారి మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. ఇటు బీజేపీ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది, ఎలాగైనా సరే అక్కడ అధికారం చేజిక్కించాలని. ఇది ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? కానీ పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభావము భారీ స్థాయిలో ఉంది. ఎందుకంటే వామపక్షాలు దాదాపు 5 టర్ములు 6 టర్ములు పరిపాలించినప్పటికీ ఇప్పుడు వామపక్షాల ఉనికి లేకుండా ఉండడంతో టీఎంసీకి మమతా బెనర్జీకి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఓటు చోరీ మీద ఆమె పెద్ద ఎత్తున యుద్ధం చేసింది. ఇప్పటికే దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించారు. మొత్తం తృణమూల్ కాంగ్రెస్ పడే ఓట్లని తొలగించారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. మొదటి విడత జరిగిన ఎన్నికల్లో కూడా అంటే కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగినప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కొంత తగ్గాయని చెప్పి కూడా అనుకోవాలి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్లస్ దీది మధ్య ఈ ఎన్నికలు సాగినట్టుగా పెద్ద ఎత్తున రాజకీయ ప్రచారాలు కూడా సాగినాయి. కాబట్టి కేవలం 2021 జరిగిన ఎన్నికల్లో కేవలం 18 స్థానాలతోనే పరిమితమైన బీజేపీ ఈసారి అధికారంలో రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉంది. కాబట్టి అక్కడ వామపక్షాల ప్రభావం కొంత పెద్ద ఎత్తున ఉంటే దీనికి ఇబ్బంది అయిందని చెప్పి తెలుస్తా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ మళ్ళీ మమతా బెనర్జీకే అవకాశాలు మెండుగా ఉన్నట్టు కనబడతా ఉంది. బీజేపీ బలమైన ప్రతిపక్షంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప అధికారానికి వస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి. ఏదేమైనా 5 రాష్ట్రాలు ఎన్నికల్లో మాత్రం కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమిళనాడులో కూడా వీలైనంత మేరకు పెద్ద ఎత్తున తమ పట్టును సాధించాలనుకున్నప్పటికీ కూడా తమిళ ప్రజలు, తమిళ ఓటర్లు మళ్ళీ స్థానిక పార్టీలకే పట్టం కట్టే అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా కేరళ మాత్రమే జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీల వైపు తిరిగే అవకాశం ఉంది. శాలిని, ఈసారి కాంగ్రెస్ పార్టీని ఎలా చూడాలంటారు? నేషనల్ వైజ్ గా కేవలం తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే అధికారంలోకి వచ్చింది. మొన్న జరిగిన బీహార్లో కూడా మన తెలంగాణ ముఖ్య నేతలు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా కూడా మరి అధికారంలోకి రాలేదు. మరి ఈసారి ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా చూడాలంటారు? 5 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ప్రభావం కనబడటం లేదు. కేవలం పుదుచ్చేరి కానీ, అస్సాం కానీ, తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో కేరళ మాత్రమే యూడిఎఫ్, ఎల్డిఎఫ్ మధ్య ఓరావోరి ఎన్నికలు జరిగాయి. స్థానిక యూడిఎఫ్ నేతలు కానీ, బయట కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కానీ, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గంట కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం లేకపోవడంతో అక్కడ యూడిఎఫ్, ఎల్డిఎఫ్ మధ్య ఉంది. కాబట్టి యూడిఎఫ్ మాత్రం కేరళం రాష్ట్రంపై భారీ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి అగ్రనాయకత్వం కూడా
ఆ ఒక్క రాష్ట్రం పైనే ఆశలు పెట్టుకున్నట్టు కనబడతా ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా ఎన్నికల ప్రచారంలో తిరిగి వచ్చిన మంత్రుల దగ్గర ప్రస్తావించిన సమయంలో కూడా కేవలం ఈ కేరళ విషయంలో మాత్రం ఖచ్చితంగా యూడీఎఫ్ ప్రభుత్వం వస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు శాలిని. ఆ, అలాగే రాములు తమిళనాడు విషయానికి వస్తే ఇప్పటి వరకు డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే అన్నట్లుగా ఉండేది. అక్కడ బీజేపీ ప్రభావం కూడా పెద్దగా లేదు. అయినా కూడా ఇప్పుడు టీవీకే పార్టీ కొత్తగా వచ్చింది. మరి ఈ ప్రభావం ఎలా ఉంటుంది? అక్కడ ఓట్లు చీలే అవకాశం ఏమైనా ఉంది అనుకోవచ్చా? అయితే టీవీకే పార్టీ కొత్తగా వచ్చినప్పటికి కూడా మళ్ళీ స్టాలిన్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంపై ఇండి కూటమిలో ఉండి పెద్ద గట్టిగా పోరాడుతున్న స్టాలిన్ మొన్న పార్లమెంట్ సమావేశంలో సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు డీలిమిటేషన్ బిల్లు విషయంలో నల్ల దుస్తులు ధరించి పెద్ద ఎత్తున నల్ల జెండాలు ఎగిరేసి ఆ బిల్లు కాపీలను తగలబెట్టి కూడా ప్రజల్లో ఒక వాతావరణం తీసుకొచ్చాడు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పైన ముఖ్యంగా తమిళనాడు పైన కుట్ర పన్నింది. తమిళను విభజించి పాలించే నినాదంతో ముందుకు వస్తా ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని దానిపైన కూడా ఉంది. కాకపోతే స్టాలిన్ పట్ల కొంత మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ కూడా టీవీకే విజయ్ ఎవరు ఓటు చీలుస్తారు అన్న ఏఐడిఎంకే ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం, రాజకీయ వార్తల ప్రకారం మాత్రం మళ్ళీ స్టాలిన్ కే కొంత మెండుగా అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాములు.